నమస్కారం. నేను గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థి బాన్స్వాడలో చదువుతున్న విద్యార్థిని హర్షవర్ధన్ రెడ్డి నా పేరు. నేను సిఈసి సెకండరీ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. మేము ఫస్ట్ ఇయర్లో ఎప్పుడైతే వచ్చామో అడ్మిషన్స్కి అప్పుడు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మా కాలేజ్ ఇలాంటిది అని బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చి కాలేజ్ మీద ఇంట్రెస్ట్ వచ్చే దత్తు తెచ్చింది వాళ్ళే. మేము కాలేజ్ బాగుంది కదా, ఫెసిలిటీస్ బాగున్నాయి కదా అన్నీ రీసెర్చ్ చేసి వచ్చినాక మాకు సివిక్స్ టీచర్ లేడు. మేము ఫస్ట్ ఇయర్ మొత్తం సఫర్ అయింది సివిక్స్ టీచర్ వల్లనే. మా సివిక్స్ టీచర్ వల్ల నా స్టేట్ ర్యాంక్ మిస్ అయింది. నాకు సివిక్స్లో కింద మీద పడితే 50 మార్కులు వచ్చినాయి. 1 ఇయర్ నుంచి ఒక్క క్లాస్ కాలే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపితే 5 క్లాసెస్ కూడా కాలేవు మాకు. ఇదేంది ఇంత పార్షియాలిటీ ఎందుకు? పక్కన ఉర్దూ మీడియం కాలేజ్ ఉంది, అక్కడ వాళ్ళు అడిగిన వెంటనే ఉర్దూ మీడియం హిస్టరీ సివిక్స్ వచ్చింది, అలాగే ఎకనామిక్స్ వచ్చింది. వాళ్ళకు అనుమతించిన ప్రభుత్వం మాకెందుకు అనుమతించలేదు? ఇదెందుకు ఇంత పార్షియాలిటీ ఎందుకు? 1.5 ఇయర్ నుంచి లెటర్లు రాస్తున్నాం, పట్టించుకోరు. సజెషన్ బాక్స్ పెట్టారు, సజెషన్ బాక్స్లో మేము లెటర్ రాయంగానే ఏదో లీడర్ వస్తే ఆ సజెషన్ బాక్స్ వరకు తీసిరు. ఇప్పటికి అక్కడ సజెషన్ బాక్స్ లేదు. ఇంత పార్షియాలిటీ ఎందుకు? అక్కడ ఉర్దూ మీడియంలో 30 మంది ఉంటే వాళ్ళకు 3 డిజిటల్ బోర్డులు, మాకు డిజిటల్ బోర్డ్స్ 3 ఉన్నాయి, 600 మంది మేమున్నాం. పార్షియాలిటీ ఇంతనే ఎందుకు? మేమేం అన్యాయం చేస్తాం? మేము స్టూడెంట్స్ కాదా? 1.5 ఇయర్ నుంచి ఎంత సఫర్ అవుతున్నాం. మా ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ సబ్జెక్ట్స్ పోయి సివిక్స్. ఎందుకు ఇంత అన్నాం? సివిక్స్ పోతే ఇప్పుడు మాకు సెకండ్ ఇయర్లా సివిక్స్ ఇప్పుడు మాకు క్లాసెస్ అయితే లేవు. మిడ్ ఇయర్ వచ్చింది, ఇప్పుడు మాకు సెమ్ 1 ఉంటుంది. అప్పుడు మేము ఎట్లా రాయాలా? ఫెయిల్ అయితే మేము డిగ్రీకి ఎలిజిబుల్ కాము. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 విన్నపం చేస్తున్నా. మాకు సివిక్స్ టీచర్ తొందరగా రావాలని కోరుతున్నాం. నేను జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను, బైపీసీ గ్రూప్. మాకు జువాలజీ సార్ అసలు ఏం కూడా చెప్పాడు, ఎప్పుడు చూసినా క్రోమ్లో చూసి చెప్తాడు. ఇప్పుడు 3 మంత్స్ నుండి 4 చాప్టర్స్ కంప్లీట్ అయినాయి. అందులో ఒక్క వర్డ్కి మీనింగ్ తెలీదు, ఒక సబ్జెక్ట్ అసలు అది ఏందో అంటే కూడా తెలీదు. ఎప్పుడు చూసినా క్రోమ్ ఓపెన్ చేసి చెప్తాడు. టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ వేస్ట్ అని చెప్తాడు. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయనియాడు. మేము ఆల్రెడీ ప్రిన్సిపల్ సార్కి 2 times 3 times కంప్లైంట్ ఇచ్చాము, బట్ సార్ పట్టించుకోలేడు. అందుకే మేము ఈ ధర్నాను మేము డిసైడ్ చేసుకున్నాం. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్పాము, సార్ వాళ్ళు పట్టించుకోలేరు. అందుకే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిసి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తున్నాం. సార్ని ప్రొవైడ్ చేశారని సంబంధించినటువంటి విద్యార్థులు తమ సమస్యలపై ఒక వినతి పత్రం సమర్పించినారు. వాటికి ముఖ్యంగా ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి కొందరు లెక్చరర్స్ సరిగా పాఠాలు బోధించట్లేదనేది వాళ్ళ ప్రధాన డిమాండ్, ఉద్దేశము. మొన్న శనివారం నాడు కూడా వాళ్ళు కాలేజీలో ఇదే విధంగా వాళ్ళ ప్రిన్సిపల్ని వాళ్ళు అడిగినట్టుగా తెలిసింది. వాళ్ళు కూడా ప్రిన్సిపల్ కూడా వాటిని ఇంకో 5 రోజులలో నేను వీటిని పరిష్కరిస్తామని చెప్పినారు. ఈలోపు విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. సో వీళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పినవి కూలంకషంగా పరిశీలించి వీటిని పరిష్కరించే దిశగా మేము చర్యలు తీసుకుంటాము. ఇది 1/2 అవర్లో ఈ ప్రజావాణి అయిపోతుంది. ప్రజావాణి అయిపోగానే మా జూనియర్ కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్తో అట్లాగే విద్యార్థులతో కూడా ఒకసారి మాట్లాడి సమస్యతో తెలుసుకొని వాటిని చర్యలు తీసుకుంటామని చెప్పి